So, I have finished your third unit. Dimensionless numbers also I have finished. And today the topic is for fourth unit, impact of jets on vanes. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఆన్ వెయిన్స్ అంటే ఇక్కడ జెట్ అంటే ఏంటో ముందు తెలుసుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ ఆన్ వెయిన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. వెయిన్స్ అంటే బ్లేడ్స్, VANES వెయిన్స్ అంటే బ్లేడ్స్. బ్లేడ్స్ అంటే టర్బైన్ లో మనం వాడే బ్లేడ్స్ ని వెయిన్స్ అని అంటాం. సో ద అనదర్ నేమ్ ఫర్ వెయిన్స్ ఆర్ బ్లేడ్స్. ఫస్ట్ జెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంపాక్ట్ ఆఫ్ జెట్. The jet is a stream of liquid coming out from the nozzle with a high velocity under constant pressure. ఇక్కడ ఒక పైప్ ఉంది, ఇక్కడ ఒక నాజిల్ ఉంది, నాజిల్ నుంచి వాటర్ బయటకు వస్తుంది. ఈ స్ట్రీమ్ ఆఫ్ లిక్విడ్ అంటే ఈ వాటర్ ని ఒక నాజిల్ ద్వారా మనం ఒక హై వెలాసిటీతో కాన్స్టెంట్ ప్రెషర్ హై వెలాసిటీతో పంపిస్తే దాన్ని జెట్ ఆఫ్ వాటర్ అని అంటాం. So the jet is a stream of liquid coming out from the nozzle with a high velocity under constant pressure. So they are coming out with a high velocity, constant pressure తో ఒక నాజిల్ నుంచి వాటర్ ని బయటకు కనుక మనం పంపిస్తే, వాటర్ కానీ ఎనీ లిక్విడ్ పంపిస్తే దాన్ని ఏమంటాము, జెట్ అంటాం. Impact of jet means the force exerted by the jet on the plate and which may be stationary or moving. The plate may be flat or curved. ఒక ఫ్లాట్ ప్లేట్ కానీ కర్వ్డ్ ప్లేట్ కానీ అది స్టేషనరీ కండిషన్ లో ఉండని, మూవింగ్ కండిషన్ లో ఉండని, దాని మీద కనుక మనం జెట్ ఆఫ్ వాటర్ జెట్ ని పంపిస్తే కనుక దాని ఆ ప్లేట్ మీద వస్తున్న ఎఫెక్ట్ ని ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అంటాం. సో ద ఇంపాక్ట్ ఆఫ్ జెట్ మీన్స్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ విచ్ మే బి స్టేషనరీ ఆర్ మూవింగ్. ద ప్లేట్ మే బి కర్వ్డ్ ఆర్ ఫ్లాట్. The force is obtained from Newton's second law of motion or impulse momentum principle. ఇక్కడ మనకు వచ్చే ఫోర్స్ ని ఇంపల్స్ మొమెంటం ప్రిన్సిపల్ అని కూడా అంటారు. సో వాట్ ఈస్ మెంట్ బై ఇంపల్స్ మొమెంటం ప్రిన్సిపల్? Impulse momentum theorem states that the change in momentum of an object equals the impulse applied to it. The change in momentum of an object is equal to the change in. The impulse momentum theorem states that the change in moment of the object equals the impulse applied to it. F is equal to d by dt and to m into v, m of dv by dt plus v of dm by dt. దాన్ని అలా కూడా రాసుకోవచ్చు, ఇంటూ m into v. రెండు dtలు కాబట్టి dv by dt plus dv by dt ఇంటూ డెరివేటివ్ గా రాసుకోవచ్చు, d by dt of m plus d by dt of v అని కూడా రాసుకోవచ్చు. For constant mass dm is equal to 0, change of momentum may occur due to the change in the magnitude of velocity or in its direction or due to both. So usual గా dm is equal to 0 కనుక అయితే m into dv by dt రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ m మాస్, m momentum, change of magnitude of velocity or in its direction or due to both. ఏదైనా వెలాసిటీ చేంజ్ అయి ఉండొచ్చు, డైరెక్షన్ చేంజ్ అయ్యొచ్చు, ఏదైనా f is equal to m into dv by dt అవుతుంది. That was nothing but an impulse momentum theorem. Nothing but impulse momentum theorem. The following cases of impact of jet, that is the force exerted by the jet on the plate, will be considered. యాక్చువల్గా ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అనేది ఫ్లాట్ ప్లేట్ కానీ స్టేషనరీ కర్వ్డ్ ప్లేట్ కానీ, ద ఫ్లాట్ ప్లేట్ ఆర్ కర్వ్డ్ ప్లేట్ విల్ బి స్టేషనరీ కానీ మూవింగ్ కండిషన్స్ కానీ ఉంటాయి. సో ఈ కండిషన్స్ ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. పేపర్ పెన్ తెచ్చుకోవాలి, పేపర్ పెన్ తెచ్చుకుంటేనే మీకు డెరివేషన్స్ అర్థమవుతాయి. The following cases of impact of jet, that is the force exerted by the jet on the plate, will be considered. Force exerted by the jet on the stationary plate ఒకటి, force exerted by the jet on the moving plate ఒకటి. స్టేషనరీ ప్లేట్ లో కండిషన్ ఏంటి, మూవింగ్ ప్లేట్ కండిషన్ అంటే ఏంటి, రెండు. స్టేషనరీ ప్లేట్ లో ప్లేట్ ఈజ్ వర్టికల్, ప్లేట్ వర్టికల్ గా ప్లేస్ చేసినప్పుడు, ప్లేట్ ఇంక్లైన్డ్ గా ప్లేస్ చేసినప్పుడు, కర్వ్డ్ ప్లేట్ తీసుకున్నప్పుడు ప్లేట్ స్టేషనరీ. ఆ స్టేషనరీ ప్లేట్ ను వర్టికల్ గా ప్లేట్ చేసినప్పుడు, ఇంక్లైన్డ్ గా ప్లేస్ చేసినప్పుడు, అదే స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ కాకుండా కర్వ్డ్ ప్లేట్ తీసుకున్నప్పుడు స్టేషనరీ ప్లేట్ కండిషన్స్. తర్వాత ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ ఆన్ ద మూవింగ్ ప్లేట్,
మూవింగ్ ప్లేట్ వర్టికల్ గా ఉన్నప్పుడు, మూవింగ్ ప్లేట్ ఇంక్లైన్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, మూవింగ్ ప్లేట్ కూడా కర్వ్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఈ 3 కండిషన్స్ పై 3 కండిషన్ మొత్తం 6 కండిషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి కండిషన్ కి ఫార్ములా ఉంది. ఫార్ములాను బేస్ చేసుకొని మొత్తం నడుస్తుంది. సో ఫస్ట్ వన్ మనం చూద్దాం. పేపర్ పెన్ తీసుకొచ్చుకోండి, డయాగ్రామ్ నోట్ చేసుకోండి. ఇది పైప్ నుంచి నాజిల్ నుంచి వాటర్ పడుతుంది. ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ ఉంటుంది. ఫ్లాట్ ప్లేట్ ఇక్కడ పైన మనం దీన్ని ఫిక్స్ చేసి ఇలా గీసాం అంటే అది స్టేషనరీ అని అర్థం. సో ఇక్కడ యాక్సిస్ ఆఫ్ ది జెట్ తీసుకున్నాడు. ఇది మొత్తం 90 డిగ్రీస్ లో ఉంది. ఇటు పైకి అప్వర్డ్ ఫోర్స్ ఉంది, కిందకి డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది. ఈ రెండు స్టేషనరీ. అంటే ఇక్కడ పక్కన ఒక ర్యారో గీసి మనకి ఇక్కడ కర్వ్స్ గీసారంటే అది స్టేషనరీ అని అర్థం. డయాగ్రామ్ నోట్ చేసుకోండి. నోట్ ద డయాగ్రామ్ ఫస్ట్. ఇక్కడ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద జెట్ ఆన్ వర్టికల్ ఫ్లాట్ ప్లేట్ ఫ్లాట్ కండిషన్ లో ఉంది. ప్లేట్ స్టేషనరీగా అంటే ఫిక్స్డ్ అయి ఉంది. దాని మీద మనం జెట్ ఆఫ్ వాటర్ పంపిస్తున్నాం అని అర్థం. సో v is the velocity of the jet in the direction x. d is equal to diameter of the jet. a is equal to pi by 4 d square తెలిసిందే. a is equal to area pi by 4 d square. Let v is equal to velocity of the jet in the direction of x. d is equal to diameter of jet. a is equal to area of cross section of jet, which is equal to pi by 4 d square. So consider a jet of water strikes a stationary vertical plate as shown in the figure. The jet after striking the plate will deflect it through 90 degrees. So final velocity of the fluid in the direction of the jet after striking will be 0. Final velocity ఎప్పుడు 0 గా ఉంటుంది. ఎందుకు? 90 degrees లో మూవ్ అవుతుంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఏమి ఉండదు. సో ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ప్లేట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ డైరెక్షన్ లో f of x is equal to rate of change of momentum in the direction of force. Rate of change of momentum అంటే ఏంటి? ఇనిషియల్ momentum మైనస్ ఫైనల్ momentum బై టైం. ఇనిషియల్ momentum అంటే ఏంటి? మ్యాక్స్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ బై టైం. సో మాస్ బై టైం బయటికి తీస్తే ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. మాస్ బై టైం అంటే ఏంటి? టైం ని సెకండ్స్ తో చూపిస్తాం కాబట్టి మాస్ బై సెకండ్ ఇంటూ వెలాసిటీ ఆఫ్ జెట్ బిఫోర్ స్ట్రైకింగ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్టర్ స్ట్రైకింగ్. ఇనిషియల్ వెలాసిటీ అంటే బిఫోర్ స్ట్రైకింగ్, ఫైనల్ వెలాసిటీ అంటే ఆఫ్టర్ స్ట్రైకింగ్. సో మాస్ పర్ సెకండ్ అంటే ఏం రాస్తావు? రో ఏ గా రాస్తావు. ఇనిషియల్ వెలాసిటీ బిఫోర్ స్ట్రైకింగ్ ఏంటి? క్యాపిటల్ వి అవుతుంది. ఆఫ్టర్ స్ట్రైకింగ్ 0 అవుతుంది. సో మొత్తం f of x is equal to rho a v square. f of x is equal to rho a v square. Note it down. ఇది బేసిక్ ఫార్ములా, అన్నిటికీ మెయిన్ బేసిక్ ఫార్ములా ఇదే. సో ఫ్లాట్ ప్లేట్ కి f of x is equal to ఫ్లాట్ స్టేషనరీ ప్లేట్ కి f of x is equal to rho a v square ఫార్ములా. మొత్తం ఇక్కడ రాసిన ఇనిషియల్ మూమెంటం మైనస్ ఫైనల్ మూమెంటం బై టైం మొత్తం ఫార్ములా మొత్తం నోట్ చేసుకోవాలి.
సో f of x is equal to rho a v square. ఇక్కడ ప్లేట్ మనం ఏం తీసుకున్నాం, ద ప్లేట్ ఈ స్టేషనరీ అంటే ప్లేట్ ని మనం ఫిక్స్ చేసేస్తాం, జెట్ ఆఫ్ వాటర్ పంపిస్తున్నాం. సో దీనికి ఫార్ములా మనకి f of x is equal to అంటే డైరెక్షన్ x y డైరెక్షన్ లో ఏమి ఉండదు లేదు కాబట్టి f of x is equal to rho a v square. ఇక్కడ ప్లేట్ మూవింగ్ ప్లేట్. ఇక్కడ చూడండి ప్లేట్ అనేది మనం ఫిక్స్ చేయలేదు, జెట్ ఆఫ్ వాటర్ పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది ప్లేట్, ఇక్కడ నుంచి అక్కడికి జరిగింది, వాటర్ పంపించినప్పుడు అక్కడ నుంచి అక్కడికి జరిగింది. సో u ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్. ఇక్కడ ప్లేట్ యొక్క వెలాసిటీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగినప్పుడు ఇది జరుగుతుంది చూసారా, ఇక్కడ స్మాల్ u ఉంది, ఇక్కడ స్మాల్ u ఉంది, మూవింగ్ ప్లేట్. సో ఈ డిస్టెన్స్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ జరిగినప్పుడు అది ఎంత అవుతుంది, వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ ఏంటి, క్యాపిటల్ V ఒరిజినల్ వెలాసిటీ మైనస్ ప్లేట్ యొక్క వెలాసిటీ స్మాల్ u, క్యాపిటల్ V మైనస్ స్మాల్ u అవుతుంది. సో u is equal to velocity of the plate. Consider a jet of water strikes a vertical flat plate when it is moving with an uniform velocity. In this case the jet strikes the plate with relative velocity. దీని ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ అంటాం. ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది జెట్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లేట్ ఈజ్ ఈక్వల్ టు V మైనస్ క్యాపిటల్ V మైనస్ స్మాల్ u. సో రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లేట్ దిగినప్పుడు V మైనస్ స్మాల్ u. V అంటే ఏంటి, నార్మల్ జెట్ యొక్క వెలాసిటీ, స్మాల్ u అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్. సో V మైనస్ స్మాల్ u. సో f of x is equal to rate of change of momentum in the direction of jet. f of x ఏమవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జెట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఫార్ములాలో చెప్పాం, రో ఏ ఇంటూ ఇక్కడ v కదా, v మైనస్ u వస్తుంది, ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది, v మైనస్ u అవుతుంది, ఫైనల్ వెలాసిటీ 0. సో రో ఏ v మైనస్ u హోల్ స్క్వేర్. f of x is equal to, ఇది సెకండ్. when the plate is moving, first ఇది when the plate is stationary, flat plate when it is stationary, flat plate when it is moving. రెండు ఫార్ములాలు, ఇది కూడా నోట్ ఇట్ డౌన్, డయాగ్రామ్ తో సహా నోట్ చేసుకోవాలి. So f of x is equal to rho a into V minus small u whole square. And the plate is moving. So f of x is equal to rate of momentum in the direction of force. F of x is equal to rho a into V minus small u whole square. In this case, work is done by the jet on the plate as the plate is moving. ఇక్కడ వర్క్ డన్ అంటే ఏంటి, ప్లేట్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతుంది కాబట్టి వర్క్ డన్ కూడా తీసుకోవాలి. ప్లేట్ అనేది మూవ్ కానప్పుడు స్టేషనరీ ప్లేట్ కనుక మనం తీసుకుంటుంటే వర్క్ డన్ 0 వస్తుంది. కానీ ఇక్కడ మూవింగ్ ప్లేట్ దగ్గర తీసుకున్నప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ బట్ టైం. సో యాక్చువల్ గా ఫోర్స్ ఏమవుతుంది, ఇందాక మనం ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, రో ఏ ఇంటూ V మైనస్ యూ హోల్ స్క్వేర్ వచ్చింది, ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ పర్ టైం.
ఆ డిస్టెన్స్ ఎంత అవుతుంది, స్మాల్ యూ అవుతుంది. సో వర్క్ డన్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మూవింగ్ ప్లేట్ కి వర్క్ డన్ పర్ సెకండ్ అంటే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ ఇంటూ యూ అవుతుంది. స్టేషనరీ ప్లేట్ కి వర్క్ డన్ ఉండదమ్మా. స్టేషనరీ ప్లేట్ కి వర్క్ డన్ 0. ప్లేట్ మూవ్ అవ్వదు కాబట్టి వర్క్ డన్ 0. మూవింగ్ ప్లేట్ కి వర్క్ డన్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ ఇంటూ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ వస్తుంది. మళ్ళీ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు రో ఏ ఇంటూ వి మైనస్ యూ హోల్ స్క్వేర్ ఇంటూ యూ అవుతుంది. నోట్ డౌన్. ఇక్కడ ఇప్పుడు థర్డ్ కండిషన్ ఇది. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై జెట్ ఆన్ ఇన్ ఇంక్లైన్డ్ ప్లేట్. ఫ్లాట్ ప్లేటే కానీ ఇంక్లైన్డ్ ప్లేట్. ఆ ఇంక్లైన్డ్ ప్లేట్ కూడా స్టేషనరీగా ఉంది. ఫస్ట్ మనం ఏం చూసాం కండిషన్, స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్ చూసాం. సెకండ్ కండిషన్ ఏం చూసాం, మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ చూసాం. ఇప్పుడు స్టేషనరీ ఇంక్లైన్డ్ ప్లేట్ చూస్తాం. డయాగ్రామ్ నోట్ డౌన్, నోట్ ద డయాగ్రామ్. ప్లేట్ ఇంక్లైన్డ్ గా పెట్టాడు. ఇదిగోండి ప్లేట్ ఇంక్లైన్డ్ గా పెట్టాం. ప్లేట్ డైరెక్షన్ ఇంక్లైన్డ్ గా పెట్టాం అండ్ ఇట్ ఈస్ స్టేషనరీ. ఎప్పుడైతే ఇంక్లినేషన్ వచ్చిందో ఇక్కడ తీటా అనే యాంగిల్ వస్తుంది. దీనికి ట్రయాంగిల్ కనుక డ్రా చేస్తే వై డైరెక్షన్ వి కాస్ తీటా అవుతుంది, ఎక్స్ డైరెక్షన్ లో వి సైన్ తీటా అవుతుంది. ఇది యాంగిల్ తీటా వస్తుంది ఇక్కడ ఇంక్లైన్డ్ డైరెక్షన్ కాబట్టి. ఆ కిందే కూడా రాసుకోండి. వి ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ జెట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ జెట్, తీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద జెట్ అండ్ ద ప్లేట్. Mass is equal to mass of the water striking the plate per second is equal to rho AV. సో ఇంక్లైన్డ్ ప్లేట్ కి స్టేషనరీ ఇంక్లైన్డ్ ప్లేట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. Force of jet exerted on the inclined plate in the direction of normal to the plate.
ఇక్కడ ఏంటంటే ఫోర్స్ ప్లేట్ అనేది ఇంక్లైన్డ్ గా ఉంది కాబట్టి ఫోర్స్ అనేది మనం నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది అని అనుకుంటాం. ఎందుకు? మనకి యాంగిల్ ఇక్కడ మేక్ చేస్తుంది కాబట్టి ఇంక్లినేషన్ అప్పుడు. సో ఎఫ్ ఆఫ్ ఎన్ అంటే నార్మల్ ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఎన్ తీసుకుంటాం. మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. మాస్ ఇంటూ మాస్ అంటే ఏంటి? రో ఏవి. కామన్ గా మాస్ ఏంటి? రో ఏవి ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఆల్రెడీ ఇక్కడ ఏంటి? ఇంక్లైన్ డైరెక్షన్ ఉంది కాబట్టి నీకు ఎక్స్ యాక్సిస్ లో ఒకటి, వై యాక్సిస్ లో ఒకటి, రెండు కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ అప్వర్డ్ ఫోర్స్ ఏమవుతుంది? వి కాస్ థీటా అవుతుంది. హారిజాంటల్ ఫోర్స్ ఏమవుతుంది? వి సైన్ థీటా అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ ఎప్పుడు మనం హారిజాంటల్ డైరెక్షన్ లోనే తీసుకుంటాం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ వి సైన్ థీటా మైనస్ ఫైనల్ వెలాసిటీ ఏమీ లేదు కాబట్టి 0. సో రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా అవుతుంది. ఇది నార్మల్ ఫోర్స్. యూజువల్ గా ఏంటిది? నార్మల్ ఫోర్స్. ఎందుకు నార్మల్ ఫోర్స్ తీసుకున్నాం? బికాస్ ద ప్లేట్ ఈజ్ ఇంక్లైన్డ్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా కాబట్టి మనం నార్మల్ ఫోర్స్ తీసుకున్నాం. ఇదే మళ్ళీ XY రెండు కాంపోనెంట్స్ గా డివైడ్ అవుతుంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. ద నార్మల్ ఫోర్స్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్, one on direction of the jet and other perpendicular to the direction of the jet. So f of x, f of y. f of x అంటే ఏంటి? కాంపోనెంట్ ఆఫ్ f of n in the direction of flow. సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో లో ఉన్నది f of x. సో f of x is equal to f of n into x డైరెక్షన్ కాబట్టి cos 90 minus theta. f of n into sin theta. ఆల్రెడీ f of n మనం కనుక్కున్నాం కదా, రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా. సో ఇక్కడ ఏమవుతుంది? దాన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో f of x is equal to రో ఏ వి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. f of y. f of y ఏంటి? ఒక పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో తీసుకున్నాం కాబట్టి f of n ఇంటూ సైన్ 90 మైనస్ థీటా. f of n అంటే ఏంటి? మళ్ళీ రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా. సో రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. f of y ఏమవుతుంది? రో ఏ వి స్క్వేర్ సైన్ థీటా కాస్ థీటా అవుతుంది. నోట్ ఇట్ డౌన్. ఇది స్టేషనరీ ఇంక్లైన్డ్ ఫ్లాట్ ప్లేట్. f of n ఈక్వేషన్ రావాలి, f of x ఈక్వేషన్ రావాలి, f of y ఈక్వేషన్ రావాలి. 3 ఈక్వేషన్స్ ఉంటాయి ఇక్కడ.
సో మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ చూసాం కదా. సో నెక్స్ట్ది ఇదిగోండి. when the plate is moving అంటే ఫ్లాట్ ప్లేట్ ఇంక్లైన్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఈ డయాగ్రామ్ నోట్ చేసుకో. v is equal to velocity of the jet, a is equal to area of the cross section, small u is equal to velocity of the plate, theta is equal to angle. ఈరోజు 4 ఈక్వేషన్స్ మొత్తం చెప్పింది. ఫస్ట్ స్టేషనరీ ఫ్లాట్ ప్లేట్, నెక్స్ట్ మూవింగ్ ఫ్లాట్ ప్లేట్, నెక్స్ట్ స్టేషనరీ స్టేషనరీ ఇంక్లైన్డ్ ప్లేట్, ఇప్పుడు మూవింగ్ ఇంక్లైన్డ్ ప్లేట్, మూవింగ్ ఇంక్లైన్డ్ ఫ్లాట్ ప్లేట్. మొత్తం 4 ఫ్లాట్ ప్లేట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ v మైనస్ u అవుతుంది వెలాసిటీ. మూవింగ్ ఫ్లాట్ ప్లేట్ రాసుకున్నావు కదా. మూవింగ్ ఇంక్లైన్ ప్లేట్ v is equal to velocity of the jet, a is equal to area of the jet, small u is equal to velocity of the plate, theta is equal to angle between the jet and the plate. In this case, the jet strikes the plate with a relative velocity. So relative velocity of the jet is equal to v minus u. Mass of water striking the plate per second is equal to, so mass ఏమవుతుంది, rho a v అవుతుంది. సో rho a into relative velocity v minus u. సో ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద జెట్ ఇన్ ద డైరెక్షన్ నార్మల్. ఇక్కడ కూడా నార్మల్ ఉంటుంది ఎందుకంటే ప్లేట్ ఇంక్లైన్డ్, ఇట్స్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా కాబట్టి ఇక్కడ కూడా నార్మల్ ఉంటుంది. ఇక్కడ మాస్ ఏమవుతుంది, ఆల్రెడీ ఇంతకు ముందు మనం మాస్ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇక్కడ మాస్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. rho a into v minus u. సో rho a into v minus u into ఇనిషియల్ వెలాసిటీ మైనస్ ఫైనల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ ఏంటి, v minus u sin theta minus 0. సో rho a into v minus u whole square sin theta అవుతుంది. rho a into v minus u whole square sin theta. ఫిక్స్డ్ లో v minus u ఉండదు, v ఏ ఉంటుంది ఫిక్స్డ్ లో.
So f of x is equal to component of f of n in the direction of flow, f of n into cos 90 minus theta. So f of n అంటే ఏంటి, rho a into v minus u whole square into sin theta. సో మొత్తం కలిపితే v minus u whole square into sin square theta వస్తుంది. f of y rho a into v minus u whole square into sin theta cos theta వస్తుంది. సో వర్క్ డన్ ఏమవుతుంది, ఇది మూవింగ్ ప్లేట్ కాబట్టి ప్లేట్ అనేది జరుగుతుంది కాబట్టి వర్క్ డన్ అవుతుంది. f of x into u. సో f of x into u వేసాను. ఇది కూడా నోట్ ఇట్ డౌన్. ఈ 4 ఈక్వేషన్స్ నోట్ చేసుకున్న తర్వాత ఒకదానికి ఇంకోటి పక్కన పెట్టుకొని చూసుకుంటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కూడా మొత్తం నోట్ చేసుకోండి. ఇక్కడ f of n కనుక్కోవాలి, f of x కనుక్కోవాలి, f of y కనుక్కోవాలి, వర్క్ డన్ కనుక్కోవాలి. ఇంక్లైన్డ్ ప్లేట్ కాబట్టి. ఈ యూనిట్ లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఒక క్వశ్చన్ థియరిటికల్ గా అడుగుతాడు, అంటే ఇలా డెరివేషన్, దాని మీద మళ్ళీ ప్రాబ్లం అడుగుతాడు. సో కంపల్సరీ ఈ రోజు 4 డెరివేషన్స్ చెప్పాను. 4 డెరివేషన్స్ కంపల్సరీ ఒకదానికొకటి చేసుకునేటప్పుడు పోల్చుకొని చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి డెరివేషన్స్. ఓకే, ఐఎమ్ ఎండింగ్ ద క్లాస్ హియర్.